వెల్కమ్ టు ఎన్ఎస్ పెస్ట్ కంట్రోల్. ఇక్కడ చూస్తున్న సైడ్ సూర్యాపేటలో యాంటీ టర్మైట్ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ చేయడం జరిగిందండి. మేము యాంటీ టర్మైట్ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ను ఎలా ఉపయోగిస్తున్నామో ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోతున్నాము. అంతకంటే ముందు చెద పురుగుల గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాము. నిర్మాణ రంగంలో ఏ వ్యక్తి అయినా ఇల్లు కడుతున్నా లేదా బంగ్లా కడుతున్నా తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే చెద పురుగులు సహజంగా మట్టిలో ఉంటాయి. అవి కలప మరియు ఇతర పదార్థాలను తిని మట్టిగా మారుస్తాయి. అది వాటి నైజం. మనం ఇల్లు కడుతున్నప్పుడు అవి ఆహారం కోసం వెతుక్కుంటూ మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియను ఫోరేజింగ్ అంటారు. చెదపురుగులకు ఒక విలక్షణమైన లక్షణం ఉంది. అవి ఒక అంగుళంలో 64 ఉంది. 1/64 అంగుళం ఉండే చిన్న పొగుల ద్వారా కూడా ఇంట్లోకి ప్రవేశించగలరు. ఒకసారి లోపలికి ప్రవేశించాక అవి కలప, కాగితం, బట్టలు వంటి వాటన్నిటిని నాశనం చేస్తాయి. కొందరు వ్యక్తులు తాము అల్యూమినియం, స్టీల్ ఫ్రేమ్లు లేదా ప్లైవుడ్ వాడామని అవి టర్మైట్ ప్రూఫ్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా చిన్న భాగం ఉన్నా చాలు, చెదపురుగులు అక్కడ బతకగలరు. అవి ఇంటి గోడ లోపల కూడా చేరుకొని నష్టాన్ని కలిగిస్తాయి. ఈ వీడియో చూసినట్టయితే నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ అయింది కాబట్టి. మీరు ఈ విషయాన్ని మర్చిపోరు, లైక్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లాస్ట్ వరకు చూసి మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే గుర్తు చేస్తున్నా. వీలైతే ఇప్పుడే లైక్ కూడా చేయండి. ఇంకొక విషయం, ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి. మీకు అవి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ కూడా చేయండి.